జినకు యారు గారి జినికి జిజిన్ యారు గారి జిన్ జినకు యారు గారి జినికి జిజిన్ యారు గారి జిన్ యాల క్లై మామ తోడా బుజ్జి పెట్టరా పెడతావురా అన్న 3 పాత్రలు పెట్టు పెడతావురా అవురా హలో అన్న ఏంటి ఇప్పుడు మరి ఇంటికాడ కొంచెం పని ఉన్నది మరి వచ్చేటప్పుడు ఇటు నేను మాట్లాడితే ఇంటికాడనేనా ఏమో చూద్దామా ఇటు నేను మాట్లాడతా ఇంకిద్దరా ముగ్గురా అచ్చుడు ఎంత ముగ్గురు సాలా ఓకే మరి 4కి వస్తా మరి ఇప్పుడైతే పని ఉన్నది ఇంటికాడ కొంచెం సరే కానీ అన్న ఏంది ముగ్గురు అంటాను ఏందో కట్టుడు అంటాను ఏందో అంటాను ఏం లేదురా అనిపిస్తాను మాకు ఇల్లుకు మామిడాకులు కట్టున్నాడు రా మాకు అదే పని అరే నాకు డౌట్ మా ఇంట్లో మరి పొద్దున్న వెళ్ళేసి ఇల్లు మంచిగా కడిగిరా కడిగాక మామిడాకులు తెచ్చి మరి అవును మా అమ్మ కూడా అట్టంటే నాడు ఉగాది 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 అవును అవి ఎంటాక అవునరా మా ఉంది తెచ్చింది మరి ఇల్లు అడిగింది మామిడికాయలు మామిడాకులు కట్టుకున్నాను రెడ్డిరా ఉగాదిరా అయితే మేము ఉగాది పచ్చడి చేసుకుందామా రెడ్డి ఏంద్రా పట్టాడు అటు అవుతున్నావు ఏంట్రా ముద్దు బావా అబ్బా నీకు కూడా తెలిసిపోయింది అది ఏమి లేదురా ఏమని చేసుకున్నావు మరి ఉగాది కదా సరే కానీ బొమ్మది కూర్చో అరే అంత మంచిదే కానీ ఉగాది పచ్చడి చేసుకుందామారా బావా నాకు బాగా పచ్చడి కావాలి నేను పొట్టనే కానీ గొట్టనే కావాలి అరే బామ్మ అంత మంచిదే కానీ మామిడికాయ చెట్టు ఉన్నదా లేదు లేదా మామిడి పళ్ళు ఎక్కడ దొరుకుతాయిరా ఇంటి పక్క పోండి ఒక చేను ఉన్నది దాంట్లో ఉన్నాయి మామిడి చెట్టు ఓకే మామిడి చెట్టు కానీ అరే ఈ పదార్థాలు అన్ని కావాలి కారా అరే బొమ్మది మరి నువ్వు ఏం తెస్తావంటే ఉప్పుదే అరే నువ్వు మిగలని ఆ చింతపండు నూనె అవి నువ్వు చూసుకోరా వీళ్ళిద్దరు చూసుకోవాలి వీళ్ళిద్దరు అన్ని చూసుకోవాలి మేమిద్దరం ఏం తెస్తావరా మరి నువ్వు నేను మామిడి కలుపుకొద్దాం ఓకేరా మేము అన్ని ఉప్పు కారం ఇవన్నీ చూసుకుంటారా నూనె అన్ని చూసుకుంటాం అరే సార్ మేము పోతాం మరి మేము పోతాం తయారు చేసి ఉంచుతాం ఓకే అరే మా రవి గారు చెప్పండి అక్క పొలం చేను పక్క ఉండి ఏమరా ముడి చెట్లు పా దారా ఇక్కడ ఉన్నాయి పా ఇక్కడ దగ్గర వచ్చిందారా అరే ముందు అసలు గెట్లు మంచిగా లేవురా ఇక్కడ పొందబడ్డారా నీళ్ళు వచ్చి నేను అసలు నడుచుకుంటూ పోతున్నా ఎట్లా వచ్చారు బాగానే పుడుతున్నట్టున్నావు కదా నేను దొరుకుదా అయ్యా అన్న మీరు ఎక్కడ ఉన్నాయో చూడపా పెద్ద చెట్టు అక్కడ చిన్న చెట్టు వద్దా ఎండపాడు నాన్నెత్తికే కొడుతుంది ఎండపాడు నాన్నెత్తికే కొడుతుంది అబ్బా నేను కింద కష్టపెట్టినా రావా సాల్ దారి తిరుపతి ఇంటికి పోయినా అది మస్తు చికెన్ కొంటాండేమో
ఇక్కడ చెట్టు నచ్చరా ఉన్నది. ఇగో ఈ పట్టుకొని ఇంటికి పో, నేను కోసత్తా. ఓకే తక్కురా అలాని అన్ని చేస్తా. ఓకే పో. అబ్బా ఇది మంచిగా ఉన్నది, ఇది కొత్త. అబ్బా జిల్లా తెల్లగా పూసిందా ఇకదా. అబ్బా అబ్బా మంచి పూలే కోసం కొష్టైతే అయింది, అలా చూపెడతా. ఇక ఇప్పుడైతే దొరికింది. ఇవన్నీ ఎత్తాను సరిపోతే చెప్తా. చూస్తా అచ్చవారకాలు. రోల్ ఎత్తా. అరే పరిచయం అంతా మంచిదే కానీ వీళ్ళు ఎటు వెళ్ళరా? ఏమోరా మేము చూసినాం సార్. ఇక్కడ ఉంచుదాం పా. అయ్యా రోడ్ ఎత్తలేనా? నేను పోతా, నువ్వు అన్ని చూసుకో. ఓకే ఓకే. ఎక్కడున్నదిరా రోడ్డు? పోయిద్ద బాగానే పడి ఉన్నది. రైల్వే ఎక్కడ చూస్తాను, కొద్ది పడి ఉన్నదారా. బొమ్మది నీళ్ళు తేపారు. ఇగో కడిగితే అంత రుప్పిరా కొంచెం. ఇంత చాలు చాలురా, బాగా అవుతుంది మర్రా. చాలు నూరు. పెట్టారా లడ్డు బా ఇంగో. అరే నాకు ఇచ్చేస్తా కానీ మామిడికాయలు కడిగి కొయ్యర్రా. సరే అడుగుతా. గది పచ్చడి అంటే మా వాళ్ళు ఎవ్వరు చేసుకోవద్దు అట్లా. అరే ఎప్ప పూత దంచాలి దీంట్లోనే. దంచు నీతే దిగి నీకు పని చెప్తా. ఇంకో గిసండి జీడి. కాలే అయిందా తిరుపతి కోసం? నాదైతే అయిందిరా. పక్క కొంచెం అయిందా నీది? ఇలా పెట్టు, కలుపు. చేతులతో మళ్ళీ ఇట్లా కలుపుడేనా నువ్వు? ఇది పక్క కొంచెం పెట్టు. ఉప్పు చాలు చాలు చాలురా. లేదు అప్పటికి కొద్ది పడుతుందా? అదిగా మంచి కూర్చోర్రా. మంచి కలుపు, మంచి కలుపు. కలుపుతారా? ఇటు కారం ఎక్కువ అని చూడు. మంచిగా ఇక్కడ సలుపు కలితే కదా కింద. అరే తినరా తినరా తిను. సూపర్ ఉన్నారా? లాస్ట్ లో మంతా పచ్చడి మస్తున్నది మా ఉగాది పచ్చడి. మరి ఉగాది పచ్చడి అప్పుడు ఎందుకు చేసేవారా ఉగాదికి? అరే ఎండాకాలం కూరగాయలు దొరకాక
దానికోసమే చేసుకుంటారా ఏమైనా తిన్నా బాగా తిన్నా తిరో తిన్నా పోతాను తిన్నా నాకు